ఇటీవల పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ జరిగినటువంటి రసాభాస అంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానిక మహిళల మీద రాళ్లదాడి కావచ్చు, అదేవిధంగా పోలీసుల మీద చేసినట్టు రాళ్లదాడికి సంబంధించి స్థానిక పొదిలి పోలీసులు 15 మంది మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ 15 మందిని పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కలవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసులు అనుమతి లేదంటూ చెప్పుకుంటూ వచ్చారు. మొత్తానికి దీనికి స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు చెవిరెడ్డి గారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులు కూడా. సార్ ఇటీవల మనం ఎక్కడ చూసుకున్నా కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క పోలీసుల మీద కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద తీవ్రంగా ఆగ్రహానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పోలీసులను ఏ విధంగా మాట్లాడి మనం తెలుసుకోవచ్చు. రోజా గారు, ఈరోజు తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిమాండ్లో ఉన్నటువంటి నిందితుల్ని కలవడానికి అనుమతి లేదని చెప్పినటువంటి సిఐ వెంకటేశ్వర్ల గారి మీద పూర్తి ఆగ్రహంగా ఆయన మాట్లాడినట్టు మాటలు మొత్తం సోషల్ మీడియా వైరల్గా మారుతున్నాయి. పోలీసుల మీద ఈ విధంగా వాళ్ళ యొక్క అక్కసుని కక్కడానికి కారణం ఏంటారు? ఇప్పుడు ఒక కుటుంబంలో ఇంటి పెద్ద ఎలా ప్రవర్తిస్తాడో ఆ ఇంట్లో పిల్లలు కూడా అంతే ప్రవర్తిస్తారు. అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే మనమేం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ ఇంటి పెద్ద ఒక రౌడీయో ఒక దొంగ అనుకోండి, పిల్లలు కూడా అదే బాటలో వెళ్తారు. అంతే తప్ప వీళ్ళేమి ఇంకొక రకంగా వెళ్ళి ప్రజల పట్ల ప్రేమగా ఉంటారని మనం ఆశించలేము. ఇప్పుడు రాక్షసుల పిల్లలు రాక్షసులే అంటారా, దేవతలు అంటారు? రాక్షసులే అంటారు కదా, పిల్ల రాక్షసులు అంటారు. అలాగే ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పులివెందుల శాసనసభ్యుడిగా ఉన్న అనే ఒక దుగ్ధతో, అంటే నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా రాలేదు కాబట్టి, ఈ ప్రజలు నన్ను ఇలా అవమానపరిచారు కాబట్టి నేను ఈ వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తాను, ఆ వ్యవస్థకు ప్రతినిధులుగా ఉండే ఏ వ్యవస్థనైనా సరే ముందు పోలీసులు కనబడతారు కాబట్టి పోలీసుల మీద మేము తిరగబడతాం, మీరు పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి, బట్టలు ఓడదీసి కొట్టండి, సప్త సముద్రాల అవతలున్నా మేము తీసుకొస్తాం, రిటైర్ అయ్యి ఇళ్ళకి వెళ్ళిపోయినా మేము వాళ్ళని వదలం, ఈ విధమైన బెదిరింపు ధోరణి చేస్తున్నప్పుడు ఆయన ఏమి మెసేజ్ ఇస్తున్నాడు? సందేశం పార్టీ నాయకులకి, మీరు పోలీసుల మీద తిరగబడండి అన్నాడు. ఇందుకు మనం అంబటి రాంబాబుని కానీ, విడుదల రజనీ కానీ, రోజాని కానీ, పేరు నానిని కానీ, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ, ఇంకే వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా తప్పు అని అనలేము. ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ ఆదేశాలు అయితే ఇస్తున్నాడో వాళ్ళ పార్టీ కేడర్ ఆదేశాలను అమలు చేస్తున్నారు. ప్రజలు వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. మన పరిపాలన పట్ల ప్రజలు విముఖతతో ఉన్నారు. ఇవాళ మనం ప్రజలను ప్రసన్నం చేసుకోవాలంటే ప్రభుత్వ వ్యవస్థల్ని, ప్రజల్ని మనం గౌరవించుకోవాలి, ప్రజలకు రక్షణగా ఉన్న పోలీసులతో కూడా మనం సహకరించాలి అనేది లేకపోబట్టే కదా నిన్న పొదిలిలో కూడా దౌర్జన్యం జరగటం కానీ, అంతకుముందు రాప్తాడులో హెలిప్యాడ్ మీద కానీ, తెనాల్లో అది ఆ రౌడీలని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చేయటం కానీ, తర్వాత మీకు గుర్తుంటే గుంటూరు మిర్చి యార్డ్లో రైతుల్ని పలకరించే పేరుతో దొంగలు నెమ్మటేసుకెళ్ళి వాళ్ళ మిర్చి మూటలను కూడా ఎత్తుకుపోయి దౌర్జన్యం చేసి అక్కడ జరగాల్సిన మేలు కన్నా కీడు ఎక్కువ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి తిరుగుబాటు, అంటే ఆయనకి ప్రజలు ఇప్పుడు మొన్న వెన్నుపోటు దినమని పాటించి ప్రజల మీద తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నాడు. మీరు నాకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు కాబట్టి మళ్ళీ నాది 2.0 అనేది ఇంకొక పరిపాలన 29కి నేను ముఖ్యమంత్రి అవుతాను, మళ్ళీ అప్పుడు చూపిస్తాం మీ తడాక బెదిరిస్తున్నాడు. ప్రజలకి కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భరోసా ఇవ్వాల్సింది పోయి, మేము మీ తరపున ఉన్నాల్సిన అని చెప్పాల్సింది పోయి, ఈ విధంగా ప్రజల్లో అశాంతిని, భయభ్రాంతులు గురించి ఎంతవరకు సమంజసం? కరెక్ట్ కాదు. ఆయన తప్పుదోవలో వెళ్తున్నాడు, చాలా తప్పుదోవలో వెళ్తున్నాడు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎట్లా మాట్లాడాడంటే 2029లో కూడా ఈ పార్టీ బతికి బట్ట కట్టడానికి వీలు లేనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు అమరావతి మహిళల పట్ల కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు మహిళల పట్ల, ఆ మహిళల యొక్క అన్నదమ్ముల పట్ల, తల్లిదండ్రుల పట్ల కూడా అటువంటి ఏహ్యభావం, అంటే ఒక రాక్షసులు, దుర్మార్గులు, సంకర జాతి, మళ్ళీ వీళ్ళందరూ ఒక సమీకరించుకుంటున్నారు అని. ఇప్పుడు వాళ్ళ భూములు వాళ్ళు ఇచ్చి మీరు ఈ విధంగా రాజధానిని రద్దు చేసినప్పుడు వాళ్ళు సమైక్యమై పోరాడి రాష్ట్ర ప్రజల కోసం నిలబడబట్టే రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ అమరావతి రైతుల పట్ల నిలబడి రుజువు చేశారు. మేము అమరావతి రైతులు మా గుండెలు, మా అంతర్భాగం, అంతేగాని మీరు అమరావతి రైతులను గనక, మహిళలను గనక మీరు అవమానిస్తే మమ్మల్ని అందరినీ అవమానించినట్టే అని తీర్పిచ్చారు.
అది వాళ్ళు గ్రహించట్లేదు. అమరావతి మహిళలు ఇంకప్పటికి వాళ్ళు వేరే అనుకుంటున్నారు. వాళ్ళు అమరావతి మహిళల్ని రాష్ట్ర ప్రజానీకం ఒక అత్యద్భుతమైన ఆణిముత్యంలాగా తల మీద పెట్టుకుని చూసుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర రాజధానికి వాళ్ళ సొంత భూములు, పిల్లల భవిష్యత్తుని పణంగా పెట్టి ఇచ్చారు. అటువంటి వీళ్ళని వీళ్ళు వేధించడం కాకుండా మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారని. మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చింది కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ 33 గ్రామాల ప్రజలు మాత్రం వీళ్ళని వేరు చేసేసి మిగిలిన 3 చోట్ల రాజకీయ లబ్ధి పొందొచ్చు అని అనుకున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో ఆ 33 గ్రామాలకు ఒక సర్పంచ్ అవుతాడు, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతాను అనుకున్నాడు ఆయన. ఎందుకనంటే నేను 3 రాజధానులని ఒక ఆశ చూపించానని. నువ్వు ఆశ చూపించావనే కానీ 3 అడుగుల భూమి కూడా ఎక్కడా సేకరించలేకపోయావు, సమీకరించలేకపోయావు, ఆ పిలుపు కూడా ఇవ్వలేకపోయావు. అంటే నీ మీద నీకు నమ్మకం లేదు. ఎందుకంటే నువ్వు అబద్ధాలు చెప్పి చీఫ్ మినిస్టర్గా అయ్యి ప్రజల మీద అప్పటికే దాష్టికాలు చేసిన తర్వాత నిన్ను నమ్మి 3 అడుగుల జాగా కూడా ఎవరు ఇవ్వరు. అందుకే నువ్వు ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఆ 5 సంవత్సరాలలో ప్రతి క్షణాన్ని నీకు ఆర్థికంగా లబ్ధి చేకూరే విధంగా మద్యం విధానాన్ని సొంతంగా తయారు చేయమని కొంతమంది బ్రోకర్లకు అప్పచెప్పావు. శాసనసభలో చర్చించలా, మంత్రివర్గంలో చర్చించలేదు. నువ్వు పెట్టిన విధానాన్ని అమలు చేయడానికి నీ సీఎంఓలో ఉన్న అధికారుల్ని సొంత గుమ్మస్తాల కింద వాడుకున్నావు. ఈ కలెక్షన్ కింగ్ లాగా తయారయ్యేవే తప్ప నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ప్రజలందరి క్షేమం కోరి నువ్వు చేయలేదు. పిచ్చి సారా తాగిచ్చి 33,000 మంది పురుషులు తాగి చచ్చిపోతే వాళ్ళ భార్యలు వితంతువులు అయినా కూడా నీకు జాలి కలగల. అట్లాంటి వ్యక్తివి నువ్వు ఇవాళ ఏ విధంగా మంచి పనులు చేస్తావని జనం అనుకుంటారు. అంటే వెళ్ళిందేమో పొగాకు రైతుల్ని సమస్యలు తెలుసుకోండి, అది కూడా పరామర్శించడానికి ఏం కాలేదు. వెళ్ళింది రైతుల కోసం, కానీ అక్కడ ఆ విధంగా రచ్చ చేయడం ఏంటంటారు? అసలు పొగాకు గురించి ఆయనకి తెలియదు. 36,000 రూపాయలకి కేజీ అని చెబుతున్నారు, కానీ కేజీ అని చెబుతున్నాడు. వాళ్ళు అందిస్తున్నా కూడా అందుకోలేకపోతున్నాడు. ఎందుకంటే అతను ఎప్పుడు మనసు దీని మీద పెట్టలా. ఏంటి అని తెలుసుకొని రావాలి కదా. అసలు పట్టించుకోడు ఆయన. అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఒకటి మాట్లాడతాడు. అది మిర్చి రైతుల గురించి కూడా తెలియదు ఆయనకి. ఏ రైతుకు శ్రేయస్ గురించి ఆయనకి తెలిసిందల్లా ఒకటే, మద్యం ద్వారా ఏ రోజు ఎంత వస్తుంది, అవి ఎక్కడికి వెళ్తున్నాయి, ఏ కంటైనర్లు ఎక్కడికి వెళ్తున్నాయి, ఇసుక ఎన్ని వేల టన్నులు వెళ్ళినాయి, ఎవరికి వెళ్ళి ఆ కలెక్షన్లు వస్తున్నాయా లేదా, గ్రావెల్ ఎవడ ఎమ్మెల్యే ఎంతెంత తీశాడో దానికి సంబంధించిన కప్పం వస్తుందా రాలేదా, అట్లా భూ కబ్జాలు చేసిన వాళ్ళ నుంచి కప్పం వస్తుందా రాలేదా. అంతేగాని రైతుల సమస్య గురించి అసలు వర్జీనియా పొగాకు ఏంటి, దాన్ని ఎలా అమ్ముతారు, అది క్వింటాల్ రూపంలో అమ్ముతారా లేకపోతే లీటర్ల రూపంలో అమ్ముతారో కూడా ఆయనకి తెలియదు. కిలో 36,000 రూపాయలు అని చెబుతున్నాడు. ఆయనకి అసలు మనసు పెట్టడు. ఇక్కడేమో రైతుల సమస్యలు తెలియదు అంటున్నారు, బాగానే ఉంది. మరి అయితే అక్కడ ఏదైతే దాడి చేశారో దానికి అన్ని ముందు రోజే పక్క ప్రణాళిక చూసుకుని చెప్పి పోలీసులు చూస్తున్నారు, అది ముందే తెలుసుకుంటారు. అది పక్కాగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడన్నా స్కెచ్ చేయాలన్నా, స్పాట్ పెట్టాలన్నా జగన్మోహన్ రెడ్డికి మించిన వాళ్ళు లేడు. వాళ్ళ సొంత బాబాయికి స్కెచ్ చేసిన సంగతి కూడా మళ్ళీ ఆయనకి తెల్లారేటప్పటికి అందరికన్నా ముందు రిపోర్ట్ వచ్చేసింది. సొంత కూతురికి వెళ్తుంది ఎక్కడైనా. ఎక్కడికి వచ్చింది, ఎవరైతే స్కెచ్ చేశారో అక్కడికే వచ్చింది. అట్లాగే దీన్ని కూడా ఆయన ఏమనుకున్నాడంటే ప్రతిదీ కూడా ఇప్పుడు వంశీది ఉంది, వంశీ దగ్గరికి వెళ్ళినప్పుడు వంశీని పలకరిష్టం కాదు అక్కడ ఆయనకు కావాల్సింది. తను బల ప్రదర్శన చేయాలి. విజయవాడలో ఆ గంజాయి ముఠాని, బ్లేడ్ బ్యాచ్ని, దాంతో జైలర్లకు భయం పట్టుకుంది. ఏ రకంగా వీళ్ళు జైలు మీద దాడి చేస్తారు. ఎక్కడికి వెళ్తే అక్కడ శాంతి భద్రతల ఇష్యూ, రాప్తాడ్ ఇష్యూలో తన హెలికాప్టర్ మీదకి మందిని తీసుకురమ్మని చెప్పి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పురమాయించాడు. 2,000 మంది పోలీసులు పెట్టినా కూడా మీరు 12,000 మంది రండి, తోసుకురండి, హెలికాప్టర్ షేక్ అయిపోవాలి అంటే జనాలకు తెలియాలి ఈయనకి అక్కడ బలం ఉంది అని. ఆ రకంగా తనే తన ఉనికి ఎక్కడికి వెళ్తే అక్కడ సృష్టిస్తున్నాడు. పొదిలిలో రైతులను పలకరిస్తానికి వెళ్ళినప్పుడు ఒక 3-4 బృందాన్ని ఎమ్మడి తీసుకెళ్ళి కలిసి వస్తారు. ఎప్పుడైనా ఇంతమంది జనప్రదర్శనలో వెళ్ళి రైతుల మీద దాడికి వెళ్ళారా, అదే చెప్పబోతున్నా. పొగాకు చెక్కులు ఎత్తుకుపోవడానికి వెళ్తున్నారా? నేను కూడా పొగాకు రైతునే. ఆ పొగాకు రైతు వాళ్ళు మన యార్డు మీద పెట్టినప్పుడు ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది పిచ్చి పిచ్చిగా తొక్కేస్తే ఎంత జాగ్రత్తగా తయారు చేసుకోవచ్చు చెక్కు అంటారు దాన్ని. దీన్ని ప్యాకింగ్ దాన్ని గోతాంతో కట్టేసి తీసుకొస్తారు. అది బయ్యర్ వచ్చినప్పుడు తీసి చూసి క్వాలిటీ ఒక రేట్ చెప్తాడు, ఇస్తే రైతులు అమ్ముతారు, లేకపోతే రీప్యాక్ చేసుకుంటారు. అట్లాంటిది అక్కడికి వెళ్ళి తొక్కేశారు. అదేదో వరిగడ్డి తొక్కినట్టు. దాని విలువ వాళ్ళకి తెలీదు.
అదే కనుక ఈయన వెళ్తే ఆ ముగ్గురు వాళ్ళకి అక్కడ ఉన్న రైతులు కూడా చెప్తారు, బాబు గతంలో ఇంతకు అమ్మాము ఇప్పుడు ఇంతకు అమ్ముతున్నాము. అక్కడ ఉండే పొగాకు కంపెనీల ప్రతినిధులు కానీ లేకపోతే కొనటానికి బయట నుంచి ఎక్స్పోర్టర్స్ వస్తారు, వాళ్ళు కూడా చెప్తారు. అట్లా చర్చించాలి కానీ రైతులతో నువ్వు జనాలను తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక బల ప్రదర్శన చేసి మహిళలు నీ మీద నిరసన చేస్తే వెళ్ళు వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు ఎట్టాగు నువ్వు అమరావతి మహిళల్ని 5 సంవత్సరాలు ఉద్యమం చేసినప్పుడు వెళ్ళి పలకరించలేకపోయావు. పోనీ అక్కడికి వెళ్ళు, అమ్మ నువ్వు మొన్న మీ వాళ్ళని ప్రతినిధులను తిట్టడం తప్పేను, అది నేను బాధపడ్డాను, నాకు చెల్లి ఉంది తల్లి ఉంది అని అంటే ఏం పోయింది? వాళ్ళ మీద వీళ్ళతో చెప్పులతోనూ రాళ్లతో దాడి చేయించడం. సజ్జల రామకృష్ణారెడ్డి పుండు మీద కారం చల్లినట్టు వాళ్ళని రాక్షసులు, పిశాచులు, తర్వాత ఇంకా నీచమైన మాటలు కూడా మాట్లాడాడు. శంకర్ జాతి అని. అసలు శంకర్ జాతి అనే మాటకి ఏమన్నా అర్థం ఆయనకి తెలుసా? అసలు ఆయన ఒక జాతిలో పుడితే శంకర్ జాతి అని ఎవరన్నా అనగలుగుతాడా? ఆయన తల్లి ఒక తండ్రికి పుట్టుంటే ఆ మాట మాట్లాడతాడు ఎవడన్నా? అవతల వ్యక్తులు కూడా మనలాంటి గౌరవమైన వ్యక్తులు వాళ్ళు రాష్ట్ర రాజధాని కోసం భూములు త్యాగం చేసి అనేక అవమానాలు పడ్డారు. వాళ్ళు పోరాడి అమరావతిని నిలుపుకున్నారు. తర్వాత వాళ్ళ తరపున రాష్ట్ర ప్రజానీకం మొత్తం మద్దతు ఇచ్చింది. నీకు ఇవ్వలేదు. నువ్వు 3 రాజధానులు పెడతానన్నా నిన్ను నమ్మలేదు. రాష్ట్రంలో వాళ్ళే కాదు, ఆ మహిళలు విడిగా చూడొద్దు వాళ్ళని, వాళ్ళు అందరు ప్రతినిధులు, రాష్ట్ర ప్రజల ప్రతినిధులు వాళ్ళు. నువ్వు తిట్టిన శంకర్ జాతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ తిట్టినట్టు. మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగి అన్ని సార్లు వైఎస్ఆర్సీపీ ఓడిపోతే వైఎస్ఆర్సీపీ ఓటర్లు వీళ్ళు కాదు, మాకు వేరే ఓటర్లు ఉన్నారని కూడా మాట్లాడాడు. వేరే ఉన్నారు వాళ్ళు అప్పుడు వేస్తారని వాళ్ళు కూడా వేసి చూపించారు 24లో. అట్లాగే ఇప్పుడు వాళ్ళు మహిళలను శంకర్ జాతి అన్న మాట నువ్వు రాష్ట్రంలో ప్రతి వ్యక్తిని అవమానించావు. అలాంటి దాని వలన నువ్వు 29లో కూడా ఈ పార్టీ ఇంకా రాకుండా చేసి ఒక పర్మనెంట్ సమాధి కట్టేసావు ఆ పార్టీకి. అటువంటి వ్యక్తులను పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి మొన్న బల ప్రదర్శన బదులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చెప్పులేసి రాళ్ళేసి కొట్టే కన్నా నువ్వు ఎట్లాగో రైతులను పలకరిస్తానికి వెళ్ళావు కదా, పనిలో పనికి వాళ్ళు అక్కడ నిరాధ్యక్ష చేస్తున్నాడు. అప్పుడు అమ్మ నువ్వు నా చెల్లువు కాదా అని అడగచ్చు కదా. నిన్నెవరన్నా అంటే నేను ఊరుకుంటానా? దానికన్నా ముందు వస్తాను, మిమ్మల్ని అన్నాళ్ళని నేను ఖండిస్తున్నాను, నువ్వు నా చెల్లివే నా తల్లివే అని ఒక్క మాట అని అంటే కూడా వాళ్ళకి ఎంతో ధైర్యం వచ్చేది. వాళ్ళ మీద చెప్పులతో దాడి చేయిస్తావా, పుండు మీద కారం చల్లినట్టు? ఇప్పటికే అవమానంతో వాళ్ళు కుమిలిపోతున్నారు. ఓకే దాడి చేయిస్తావు, దాడి చేయించి ఎక్కడికి వెళ్తావు నువ్వు? రేపు ఓట్లు వేయాల్సిన వాళ్ళు ఎవరు? ఈ రాష్ట్ర ప్రజలు కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదా? నీకు లండన్ వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తారా? జెరూసలేం వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తారా? అందరూ చూస్తున్నారు. ఈ అక్క చెల్లెళ్ళని ఈ రకంగా నువ్వు నీ సొంత అక్క చెల్లెళ్ళని ఏదిస్తున్నావు, రాష్ట్రంలో అక్క చెల్లెళ్ళు అని చెప్తున్న వ్యక్తులు కూడా నువ్వు ఏదిస్తున్నావు. ఇది అందరూ కూడా 70mm సినిమా చూస్తున్నారు. రేపు 29లో ఇంతకన్నా పెద్ద ఓటమి ఎదుర్కోబోతున్నాడు. పార్టీయే ఉండదు, ఉంటా కూడా గెలవదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.